కమల్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నటువంటి బ్యాండ్ బాలు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసాం హ్యాపీగా. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ సినిమా గురించి కథగా ఒక చిన్న పాయింట్ చెప్తాను. కథ కళింగానే నా మిత్రుడిది. విలేజ్లో ఒక బ్యాండ్ పార్టీలో పాటలు పాడుకునే యువకుడు హీరో. ఒక టీవీ ఛానల్ పెట్టిన మ్యూజిక్ వార్ అనే కాంపిటీషన్లో పాల్గొని దానిలో విజేత అయిన తర్వాత అతనికి ఒక మనీ గిఫ్ట్తో పాటు ఒక ప్రముఖ హీరోయిన్తో వన్ డే జర్నీ, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు. ఈ జర్నీలో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంఘటనలు దేనికి దారితీసినవి, వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు క్లైమాక్స్లో అనేది ఈ కథ అండి. నెక్స్ట్ హీరోగా మా కమల్ గారు ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలు 4 సినిమాలు చేశారు. దీనికి ముందు ఇది 5th మూవీ తంది. చాలా భిన్నంగా నన్ను చాలా మెచ్యూరిటీగా చాలా బాగా చేశారు. మేము అనుకున్న దానికంటే బాగా రిజల్ట్ బాగా వచ్చింది మాకు ఈ సినిమా. తర్వాత హీరోయిన్ కామనా జత్మలాని, కథలోనే హీరోయిన్ తను కాబట్టి తను హీరోయిన్గా చాలా చక్కగా, ఎందుకంటే తను ఒరిజినల్ హీరోయిన్ కాబట్టి చాలా అద్భుతంగా నటించింది. ఇద్దరు చాలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా జంట కూడా బాగా మాకు ఇదిగా ప్లస్ అనిపించింది. మే ఎండింగ్ లేదా జూన్ 1st వీక్లో మా బ్యాండ్ బాలు రిలీజ్ చేస్తున్నామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం షూటింగ్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఈ సినిమాని మే చివరి వారంలో కానీ జూన్ 1st వీక్లో కానీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాకి మెయిన్ బిగ్గెస్ట్ ఎసెట్ వచ్చి మ్యూజిక్. చిన్నా గారు చాలా అద్భుతంగా, చిన్నా గారు అంటే ఏంటో ఈ సినిమా ద్వారా డెఫినెట్గా అందరికీ తెలుస్తుంది. చాలా గర్వంగా చెప్పుకోగలను, సినిమా ఆడియో చాలా బాగుంటుందని. ఈ సినిమాకి బాగా కోఆపరేట్ చేసిన మా టెక్నీషియన్లకి, ఆర్టిస్టులకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమా ఇంత బాగా రావడానికి బాగా కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి మరీ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాండ్ బాలు సినిమా ఒక మంచి సినిమా అవుతుందని నమ్మకం నాకు కూడా ఉంది. ఎస్పెషల్లీ దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది వెంకట్, డైరెక్టర్ వెంకట్. తను నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈజ్ వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ టెక్నీషియన్. ఆయన మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆపర్చునిటీస్ మనిషికి ఎప్పుడు ఏ రూపంలో ఏ టైంలో వస్తాయో తెలియదు కానీ, బట్ వెంకట్ అనే అతనికి డిలేడ్ ఆపర్చునిటీ. షుడ్ హావ్ బికమ్ ఎ డైరెక్టర్. చాలా ఎర్లీగా అవ్వాల్సిన వాళ్ళు చాలా లేట్గా ఇప్పుడు వచ్చింది అవకాశం. మంచి కథ, మంచి సంస్థ, రెండు మంచి దొరికినాయి. అలాగే ఈ సినిమాలో కమలాకర్ అంతకుముందు చేసిన సినిమాల కన్నా ఈ సినిమాలో డెఫినెట్గా ఈ సినిమా అతనికి ఎందుకు బాగుంటుందంటే క్యారెక్టరైజేషన్. తన బాడీ లాంగ్వేజ్ కానీ, తన బిహేవియర్ కానీ, క్యారెక్టరైజేషన్ ఒక సింపథెటిక్ కానీ, సాఫ్ట్ కానీ ఒక క్యారెక్టరైజేషన్. సినిమా చూసేటప్పుడు సగం యాక్టింగ్ వచ్చేసి మనిషి బాడీ లాంగ్వేజ్లోనే తెలిసిపోతుంది, సగం ఇది యాక్టింగ్. సో ఈ సినిమా కమల్కి మంచి సినిమా అవుతుందనే ఒక నమ్మకం ఉంది. మేము ఇది మా 5th మూవీ. మా బ్యానర్లో కమల్ పిక్చర్స్ ప్రొడక్షన్స్లో ఇది 5th మూవీ. డెఫినెట్గా మేము దీన్ని నమ్ముకుంది కథ. చాలా రోజులు డైరెక్టర్ గారు అందరూ కూర్చుని ఆల్మోస్ట్ 6 months 7 months కథ మీద వర్క్ చేశాకే మేము ప్రొడక్షన్గా షూటింగ్కి వెళ్ళాము. అప్పుడు ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుని బ్రహ్మానందం గారి దగ్గరని ప్రతి ఒక్కరిని, బెనర్జీ అన్న మెయిన్ విలన్గా, సో అందరినీ అలా సెలెక్ట్ చేసుకుని ప్రతి క్యారెక్టర్ని మంచి ఆర్టిస్ట్ని పెట్టుకుని టోటల్గా మేము షూటింగ్కి వెళ్ళటం జరిగింది. మేము అనుకున్న దాంట్లో చాలా ఫాస్ట్గానే మూవీని కంప్లీట్ చేసేసాము. అందులో మేము హైదరాబాద్ డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేసాము. మళ్ళీ బ్యాంకాక్, థాయిలాండ్ కంట్రీకి వెళ్ళి చాంగ్మైలో ఒక కొత్త లొకేషన్లో సాంగ్ చేసాము. నెక్స్ట్ పటాయాలో బీచ్లో సాంగ్ చేసాము. చాలా బాగా చేసాము. దానికి అన్నిటికీ కారణం డైరెక్టర్ వెంకట్ గారు ప్లస్ కెమెరామెన్ ప్రసాద్ గారు చాలా ఫాస్ట్గా చాలా నీట్గా వర్క్ చేశారు విత్ గుడ్ క్వాలిటీ. అలాగే కమలాకర్ అండ్ కామనా జట్మలాని వాళ్ళిద్దరు పేరు చాలా బాగుంది, చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. బై May 15th అన్నీ కంప్లీట్ చేసుకుని ఆడియో రిలీజ్ చేసుకుని జూన్ 1st వీక్ కానీ 2nd వీక్ కానీ మూవీ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాము.
సో ఎవ్రీథింగ్ గోస్ గుడ్. అండ్ మా బ్యానర్కి, కమలాకర్కి, వెంకటన్కి, బెనర్జీ అన్నకి అందరికీ ఈ సినిమా ఒక మంచి సక్సెస్ రావాలని డెఫినెట్గా వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.